అందరికీ జైపీ. ముందుగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ గ్రహీత మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారికి నా హృదయపూర్వక పాదాభి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ అమలైన సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మాదిగవాడలో అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలలో, మండలాలలో, గ్రామాలలో, నియోజకవర్గాలలో అన్ని చోట్ల మాదిగవాడ ఉన్న ప్రతి చోట మందాకృష్ణ మాదిగన్న గారు 30 ఏళ్ల పోరాటాన్ని సమాజానికి తెలియజేద్దాము. అలాగే మనకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలైన సందర్భంగా దాదాపుగా 10 రోజుల పాటు సంబరాలు చేసుకోవాలని మందాకృష్ణ మాదిగన్న గారు తెలియజేయడం జరిగింది. సో దానికి కట్టుబడి కూడా మనం ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్గీకరణ అమలైన సందర్భంగా సంబరాలు చేద్దాం మన రాష్ట్ర వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా. సో ఆ సంబరాలలో మందాకృష్ణ మాదిగన్న గారి ఫోటోను ఏర్పాటు చేసి ఆయన ఫోటోకు పాలాభిషేకం చేసి అలాగే ఒక కేక్ ఏర్పాటు చేసుకొని కేకులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలైన సందర్భంగా మనం మందాకృష్ణ మాదిగన్న గారికి కృతజ్ఞతలు తెలియజేసిన వాళ్ళము కాబట్టి వర్గీకరణ సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. సో ఇలాంటి కొటేషన్లను అంటే పేర్లను అనౌన్స్మెంట్ చేసుకొని ఇంకా మన 30 ఏళ్ళ పోరాట ఫలితం ఇప్పుడు మనకు అందినందుకు సంబరాలు చేసుకుంటున్నామని ఇలాంటి కొన్ని ఉంటాయి. అలాంటి పేర్లను మీరు గుర్తించి సంబరాలు చేయండి. అలాగే మనం మందాకృష్ణ మాదిగన్న గారి గురించి తెలియజేయలేకపోతే మనం కృతజ్ఞత లేని వాళ్ళం అవుతాం. కృష్ణన్న గారి మీద మనం కృతజ్ఞత లేని వాళ్ళం అవుతాం. మనమే కృష్ణన్న గురించి సమాజానికి తెలియజేయలేకపోతే మనమే మందకృష్ణన్న గారిని గుర్తించలేకపోతే సమాజం మందకృష్ణన్న గారి గురించి ఎలా తెలుసుకుంటారు? మందాకృష్ణ మాదిగన్న గారు చేసిన ఈ పోరాట ఫలితాన్ని ఎలా స్వాగతిస్తారు, ఎలా తెలుసుకుంటారు? సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామంలో, ప్రతి మండలాలలో, ప్రతి జిల్లాలలో సంబరాల కార్యక్రమాలను ఏర్పాటు చేయండి. మందాకృష్ణ మాదిగన్న గారి 30 ఏళ్ల పోరాటాన్ని సమాజానికి తెలియజేయండి. ఈ 30 ఏళ్లలో ఆయన ఎన్ని ఒడిదొడుకులు పడి ఉండొచ్చు, ఎన్ని అవమానాలు, అరాచకాలను, ఎన్ని ఇబ్బందులు పడి ఉండొచ్చు, ఆయన ఎన్ని మాటలు జైలుకి వెళ్ళి ఉండొచ్చు, ఎన్ని అవస్థలు పడి ఉండొచ్చు, నిద్రలేని రాత్రులు ఎన్ని గడిపిండొచ్చు. సో ఇలా చెప్పుకుంటూ పోతే మందాకృష్ణ మాదిగన్న గారి పోరాటం చాలా గొప్పది. ఆ గొప్ప విషయాన్ని మనం చెప్పుకోలేకపోతే మనం కృతజ్ఞత లేని వాళ్ళం అవుతాం కృష్ణన్న గారి మీద. కాబట్టి చేయండి, సంబరాలు చేయండి. మేము కొనిముళ్ళ మండలంలో చేయబోతున్నాము కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు ఏర్పాటు చేసి మందాకృష్ణ మాదిగన్న గారి ఈ 30 ఏళ్ళ జీవిత చరిత్రను, ఆయన చేసిన పోరాటాలను, ఆయన వర్గీకరణ కోసం ఎన్ని ఒడిదుడుకులు చేసిన ఒడిదుడుకులను, ఆయన ఎన్ని అవమానాలు, అరాచకాలు పడినట్టు ఇవన్నీ కూడా తెలియజేయండి సమాజానికి మందాకృష్ణ మాదిగన్న గారి జీవిత చరిత్రను. కాబట్టి సంబరాలు చేసుకొని మన అన్న గురించి మనమే సమాజానికి తెలియజేద్దాము. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.